నమస్కారం వీతి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ చూస్తే కేసీఆర్ కు భయమేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడి. నల్గొండ జిల్లాలోని గట్టుపల్లిను మండలంగా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష. హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు డీకే అరుణ. జనగామ జిల్లా జఫర్గంజ్ మండలంలో చెక్ డ్యామ్ కు శంకుస్థాపన. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. సూర్యాపేట జిల్లా నేరేడుచెర్లలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం. పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో కరీంనగర్ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ మందు తాగి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గల్లంతవుతుందన్నారు. బీజేపీ చూస్తే కేసీఆర్ కు భయమేస్తుందన్నారు. వరంగల్లో వరదలు వస్తే కేసీఆర్ ఎందుకు రాలేదంటూ అడిగారు. హైదరాబాద్ వరద బాధితులకు 10,000 ఇచ్చిన కేసీఆర్ వరంగల్లో ఎందుకు ఇవ్వలేదంటూ నిలదీశారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇచ్చిందని తెలిపారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లించి కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. వరంగల్లో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ 1,00,000 ఉద్యోగాల హామీ ఏమైందంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల బీజేపీ గాలి గెలిచింది. బీజేపీ అంటారు, నాకు కూడా గెలిచాం. మళ్ళీ దుబ్బాకలు మనకి గాలి గెలిచింది అన్నారు. జిహెచ్ఎంసీ బీజేపీ ఎక్కడ అన్నారు. నేను దుబ్బాకలు చదివాను. బీజేపీ ఎక్కడ ఉంది అన్న. దుబ్బాక నుంచి 1 కిలోమీటర్ 107 ఉన్నది. గంటలలో బీజేపీ ట్రైన్ చూసిపోయినది. చెట్టు వేది ఆ స్టీరింగ్ మొత్తం ఆ ఎంఐ పార్టీ చెల్లబెట్టి మన అప్పుడప్పుడు స్టీరింగ్ సగం బ్రేక్ వేస్తాడు. అలా చెల్లగిస్తాడు. కేసీఆర్ షాక్ ఇస్తాడు. ఇది టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. వెనక యుద్ధం చేస్తామన్నా 10 మంది కలిసి కత్తిరిస్తూ యుద్ధం. కేసీఆర్ సార్ తిరిగి ఒక్కరు చౌరసభ కత్తిరి ఉంటుంది. ఇక నేను కూడా మళ్ళీ కేసీఆర్ సార్ ఓవేసీ కూర్చొని మళ్ళీ తీర్మానం చేసి ఎన్నికల కమిషన్ ఇస్తానే ఎస్ రేపే ఎన్నికలు, రేపే షెడ్యూల్, ఎల్లుండి విడ్రాసులు, స్క్రూటినీ, మళ్ళీ ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ మొత్తం కేసీఆర్ చేతిలో బందీ అయి ఉంటుంది. డమ్మీ ఎన్నికల కమిషన్గా వాడేది. కానీ వరంగల్లో ఎన్నికలు పెట్టాడు. ఎందుకంటే చూసిన నేను చూసిన కదా కేసీఆర్ 196 కోట్ల రూపాయలను స్మార్ట్ సిటీ పేరు మీద ఈ వరంగల్ కార్పొరేషన్ కు కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరంగల్ జిల్లాలో పర్యటించారు. బీజేపీ పార్టీ వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే మూర్తినేని ధర్మారావు, బీజేవైఎం వరంగల్ అర్బన్ అధ్యక్షులు సిద్ధం నరేష్ పటేల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి బండి సంజయ్ కు ఘనస్వాగతం పలికారు. అనంతరం కడిపికొండ బ్రిడ్జి నుండి హనుమకొండ చౌరస్తా వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ జిల్లా నాయకులు గంటా రవికుమార్ 1000 మందితో బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
జిల్లా చండూరు మండల పరిధిలోని గట్టుపల్లు మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్తో బీజేపీ నేతలు నిర్వహించిన నిరాహార దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు, వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు, పార్టీ నాయకులు భారీగా పాల్గొన్నారు. మండల కేంద్రాలు కానీ ఇప్పుడు మండల రెవెన్యూ డివిజన్లు కానీ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి అనుకూలం వచ్చినట్టు మొన్న 24వ తారీఖు కూడా మాసాయిపేట రెవెన్యూ డివిజన్ మండల డివిజన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. మాసాయిపేట నర్సాపూర్ నియోజకవర్గంలో మరి కొత్తగా మండల కేంద్రాన్ని ప్రకటించి దానికి జీవో కూడా ఇచ్చిండు, ఆర్డర్ కాపీ కూడా విడుదల చేసిండు. అదేవిధంగా మొన్న 31వ తారీఖు నాడు ఇంతకుముందు మనోరెడ్డి అని చెప్పినట్టు మొన్న 31వ తారీఖు నాడు మరి మహబూబాబాద్ జిల్లాలోని కొన్ని గండేటి గ్రామాలు మిగతా కలుపుకొని మహమ్మదాబాద్ మండలాన్ని కొత్తగా ఏర్పాటు చేసింది 30. అదేవిధంగా ఈ రెండింటికి కూడా వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి చౌదాపూర్ మండలం కానీ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలోని గండేటి కలుపుకొని మహమ్మదాబాద్ మండలం కానీ ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసిండు. మరి మొన్న సిద్దిపేట పోయి మళ్ళీ కొత్తగా హామీ ఇచ్చొచ్చిండు, ఏది ధూళిమెట్ట మండలం చేస్తామని. దానికి కూడా రేపో మాపో దానికి కూడా నోటిఫికేషన్ విడుదల చేస్తాడు, తర్వాత ప్రకటిస్తారు కూడా. మరి ఇక్కడ ఏం పాపం చేసిండు గట్టుప్పలు వాళ్ళ యొక్క కొత్త మండలంతో పాటు అని మనం అడగొద్దు. వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారో ఇతర మండలాలు ఎన్నడూ చేసుకున్నా మనకు సంబంధం లేదు. గట్టుప్పల్ మండల కేంద్రంగా ఎంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రకటించాలి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ప్రజల కోసం ఈరోజు పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఈరోజు ప్రజల మన్ననలు పొందుతున్న నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు పోతున్నారో రాష్ట్రంలో కూడా వారి యొక్క నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలి. ఇక్కడ బీజేపీని గెలిపియండి. దీని పునాది ఏంటంటే దుబ్బాక ప్రజలు ఒక చక్కటి తీర్పిచ్చారు. రాష్ట్ర ప్రజలంతా కూడా మీ వైపే చూస్తున్నారు, దుబ్బాక వైపు చూస్తున్నారు. ఒక దుబ్బాక కోసం కాదు ఈ మేలు, ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేరాలంటే, వాళ్ళ కళ్ళు జరిపియాలంటే ఖచ్చితంగా దుబ్బాకలో బీజేపీని గెలిపియండి అని చెప్పి అందరం కూడా ఆ దుబ్బాక ప్రజలు కోరుకుంటే, పక్కన ముఖ్యమంత్రి ఉన్నా, హరీష్ రావు ఉన్నా, కేటీఆర్ ఉన్నా, వాళ్ళ ముగ్గురు నియోజకవర్గాలకు ఆనుకొని ఉన్నా ఏ మాత్రం భయపడకుండా అక్కడ ఓట్లేసి గెలిపించిందంటే వారు ఎంత విసిగి వేసారిపోయి ఉన్నారు. అధికారంలో ఇంకా 3 డివిజన్లు కానీ ఎంఆర్ఓలు కానీ మండల కేంద్రాలు కానీ ఇప్పుడు మండల రెవెన్యూ డివిజన్లు కానీ జనగామ జిల్లా జఫర్గఢ్ మండల తీడుగు గ్రామంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య 4.79 కోట్ల రూపాయలతో నిర్మించనున్న చెక్ డ్యాంకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. అలాగే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులలో స్టేషన్ కనుపూర్ ముందు నిలిచిందన్నారు. 4 సార్లు తనను ఎమ్మెల్యేగా గెలిపించిన స్టేషన్ కనుపూర్ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వప్న, జఫర్గఢ్ ఏపీవి సుదర్శన్, జెడ్పీటీసీ బేబీ శ్రీనివాస్, పిఎస్సిఎస్ చైర్మన్ కరుణాకర్ రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ. అదేవిధంగా రెండోసారి నేను గెలిచినప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా మీ అందరి ఆశీర్వాద బలంతో 33,000తో గెలిచినప్పుడు ఉద్యమంలో చురుకుగా పాల్గొని తెలంగాణ రాష్ట్రమంతా ఘనపురము చేసిన త్యాగాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరగడానికి అవకాశం కల్పించిన ఘనపురం నియోజకవర్గ ప్రజల త్యాగం గురించి జిల్లాకు మండలానికి
కేసీఆర్తో సహా చెప్పడానికి ఆ రోజు నాకు అవకాశం వచ్చింది. ఆ రకంగా తెలంగాణ రాజ్యాంగ లెక్క దానిపురం నియోజకవర్గం పేరు మరి టీ అంటే తాటికొండ, ఆర్ అంటే రాజయ్య, ఎస్ అంటే స్టేషన్ గన్పూర్, టీఆర్ఎస్ అంటేనే స్టేషన్ గన్పూర్, స్టేషన్ గన్పూర్ అంటేనే టీఆర్ఎస్ అనే విధంగా స్టేషన్ గన్పూర్ జాగాలను తెలంగాణ రాష్ట్రం అంతా చెప్పడానికి అవకాశం వచ్చింది 2012 సమయం. ఏంటంటే ఏదో దేవుడు వరమిచ్చినా కూడా పూజారి వరమైనట్టు అయిపోయింది. మనం పని తీసుకొచ్చినాం, టెండర్ అయింది, కానీ ఆ కాంట్రాక్టర్ అలసత్వం వల్ల ఈ రోజు వరకు పూర్తి కాకపోవడం, ఇప్పటికి తేలిని మాత్రం ఇటు తోక మిగిలింది, బ్రిడ్జ్ అయితే అయిపోయింది. సో త్వరలోనే అనుకుందాం ఈ ఎండాకాలంలో అయిపోద్దని మరి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇన్ని రోజులు వర్షాలు ఎట్లా పడ్డాయో మనందరికీ తెలుసు. అనేక మంది దయచేసి ఇక్కడ ఉన్న రైతులకు కానీ, ప్రెస్ మిత్రులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ నేను 2 చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం తెలియజేసుకుంటున్నా. దయచేసి పనులు జరిగే విధంగా కాంట్రాక్టర్లు, ఉదాహరణకి ఇక్కడే కాదు అక్కడక్కడ సిమెంట్ కానీ ఇసుక కానీ పోసుకుంటే ఎత్తుకపోవడం కానీ తీసుకుపోవడం కానీ, లోకల్ వాళ్ళు సహకరించకపోవడం కానీ, ఇప్పుడు ఉదాహరణకి కుందారంలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది 2 కోట్ల. రాజన్న సిరిసిల్ల జిల్లా మిడ్మానేరు ముంపు గ్రామాల నాయకులతో కలిసి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి సిరిసిల్ల కలెక్టరేట్ ప్రారంభించడానికి రావడానికి ముందే ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే నిరసనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. వివిధ సందర్భాలలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కోరారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించాలన్నారు. ఎగువ మానేరు ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వీడి అభివృద్ధి చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ రైతులేనిదే రాజ్యం లేదు. రైతు కాంగ్రెస్ జై కాంగ్రెస్, జగన్ గారి నాయకత్వం, జగన్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్. చట్టాలను వెంటనే రద్దు చేయాలి, చట్టాలను వెంటనే రద్దు చేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై ఎందుకంటే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో మీకు తెలుసు, ఒక ఐకేపీ సెంటర్ ధాన్యం కొనుగోలు చేస్తే ఐకేపీ సెంటర్కు లాభం జరుగుతుంది, ఆ ఊర్లో రైతులకు లాభం జరుగుతుంది, ఆ ఊర్లో 10,000 మంది హమాలీలకు ఉపాధి. జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలో వస్తున్నట్లుగా సమాచారం ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందస్తుగా పత్రికల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, లేఖ కూడా రాస్తాం. కొత్త డిమాండ్లు ఏవి కూడా లేవు. మేము కోరుతున్నటువంటివి మీ అందరికీ తెలుసు. మొన్న కూడా మా సిఎల్పి నాయకులు ఇద్దరిని, బట్టి విక్రమార్క గారిని, జీవన్ రెడ్డి గారిని కొడుముంజ గ్రామానికి పిలిచి ఈ సమస్యల పరిష్కారానికి 31 తేదీలోప అధికారంలో ఉన్న మీరు పరిష్కరించండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విమర్శించడం వల్ల మీ సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని ప్రజలు బ్లేమ్ చేస్తున్న దృష్ట్యా మేము లైక్ సీజ్ ఫైర్ మా పోరాటాన్ని విరమింపజేసుకున్నాం. దాని తదుపరి నిజంగా కూడా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారు సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి, లేదా హైదరాబాద్ లో కేటీఆర్ కూడా అధికారులను పిలుచుకొని మొత్తానికి ఈ సమస్యను, ముంపు గ్రామాల సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా 2-3 సమావేశాలు ఏర్పరిచి చాలా మేము కూడా ఓకే మాకు కావాల్సింది సమస్య పరిష్కారం అనేటువంటి ఆలోచనతో మేము ఉంటిమి. కానీ దురదృష్టం 31 5 తారీఖు వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో మేము ఒకటే కోరుతా ఉన్నాం, ముఖ్యమంత్రి గారు మీరు చేసి వాళ్ళకు లబ్ధి చేకూర్చున్న తర్వాతనే ఇక్కడికి రండి. అమ్మవారు అంటే మీ వైఫ్ యొక్క గ్రామం ఉన్నటువంటి ఇక్కడ లోపల తల్లిగారి అత్తగారింటి దగ్గర కూడా ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అనేటువంటి మాట మేము చెప్పినాం. అదృష్టమో దురదృష్టమో అదే కొదురుపాక ప్రాంతంలో చదువుకున్నటువంటి సంతోష్ గారు పార్లమెంటు సభ్యుడైండు. ఆయన ఎంతనో అడవులలో జంగళ్లలో దత్తత తీసుకుంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు వదిలిపెట్టి. సో ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేస్తా ఉన్నాం. మీరు ఏమన్నా చేసుకోండి, ఏదైనా చేసుకోండి, మాకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరుడుచెర్ల మండల తెలుగుదేశం పార్టీ కమిటీ సర్వసభ్య సమావేశం మండల పార్టీ అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య నివాసంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మండల పార్టీ నాయకులు హాజరయ్యారు. ఇక
ఇంజమూరి వెంకటయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల పలుసార్లు అధికారులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సమస్యల పట్ల టీడీపీ నిలదీసినా దున్నపోతు మీద వానపడ్డ చందంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని, లేని ఎడల పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నిరాహార దీక్ష చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొండేటి అరవింద్ రెడ్డి, ఉపాధ్యక్షులు పచ్చిపాల వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆదేశానుసారం ప్రతి నెల 5వ తారీఖు రోజు మండలపాటి సమావేశం పెట్టుకోవాలన్న ఉద్దేశంతో మన మండల పరిధిలోని అన్ని గ్రామాల ముఖ్యులతోటి ఈరోజు నేరేజల్లో మండలపాటి సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధికార పార్టీ ప్రజలకు కనీసం అవసరాలను తీర్చలేని పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టిన సందర్భంలో మన పార్టీ నుండి పలుసార్లు విజ్ఞప్తులు చేసి పత్రికాముఖంగా చెప్పినా కూడా వాటిని పట్టించుకోనందుకు చాలా బాధాకరమని కూడా ఇప్పుడు ఈరోజు మండల కమిటీ సమావేశం విచారం వ్యక్తం చేస్తుంది. ఉదాహరణకు రోడ్లమ్మడి చెట్టు కొట్టుకుని పేరు తప్పితే ఆ కొమ్మలు అక్కడే వేసారు. మారుమూల గ్రామాలకు కూడా డంపింగ్ యార్డు తరలించేందుకు 2 చెత్త బుట్టలు, ప్లాస్టిక్ బుట్టలు ఇచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడ్డా కూడా, కొత్త ఏర్పాటు కూడా ఇంతవరకు 2 బుట్టలు ఇవ్వకుండా ఉండడం చాలా బాధాకరం. అలాగే డివైడర్ నేరేడుదల సెంటర్ లేదన్నారు. ఇలాంటి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన మనం విజ్ఞప్తి చేసినాం, అయినా పట్టించుకోలేదు. అది దున్నపోత మీద వాన పుడిచినట్టే వాళ్ళు ఈ పరిపాలన కనిపిస్తూ ఉంది. దీని మీద మన పార్టీ తీర్మానం చేసి తదుపరి కార్యాచరణ గురించి మనం ఏం చేద్దాం ఆలోచిద్దాం. అదే కాకుండా ఈరోజు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ నేరేడుదల మండలం కేంద్రం ఉన్నప్పుడు, మున్సిపాలిటీ కాకముందు ఉన్నప్పుడు దాదాపు 36 సంవత్సరాల క్రితం అనగా 1985లో నేరేడుదల ఎస్సీ హాస్టల్ ప్రారంభించారు. కానీ ఆ ఎస్సీ హాస్టల్ బిల్డింగ్ ఇంతవరకు లేక ఎస్సీ పిల్లలు చాలా అరకొర వసతులతోటి ఇబ్బంది పడుతూ వాళ్ళ చదువులకు చాలా ఇబ్బంది పడతా ఉండ్రు. గవర్నమెంట్ ప్రభుత్వం వారు ఎస్సీ పిల్లల తరపు నుంచి వాళ్ళకు చదువుకు దూరం వచ్చిన సందర్భంలో 3 నెలల లోపల అంటే 100 రోజుల్లో వెంటనే పక్కా బిల్డింగు ఎస్సీ హాస్టల్కి నిర్మాణం చేయాలని చెప్పని ఈ 100 రోజుల్లో నిర్మాణం చేయని ఎడల వికారాబాద్ జిల్లా పరిగిలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరిగి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పరిగిలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. పరిగి పట్టణ అభివృద్ధి కొరకు ఎమ్మెల్యే 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. పార్టీ పరంగా కాకుండా అన్ని వార్డుల్లో సమానంగా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా మేము 20 ఏళ్ల నుంచి పదవులలో ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న మచ్చ తెచ్చుకోలేదు. ప్రజలలో పనిచేసే నాయకుడు అని పేరున్నందుకే మమ్మల్ని గెలిపించారు. పరిగిలో ప్రజలు మాకు అధికారం అప్పచెప్పారు టీఆర్ఎస్ పార్టీకి. మరి టీఆర్ఎస్ పార్టీకి సలహాలు ఇవ్వండి మీరు కావలిస్తే, కానీ మిమ్మల్ని అడిగి మేము పనులు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ప్రజలు మాకు అధికారం ఇచ్చారు కాబట్టి మేము మా యొక్క సలహాతోటి మా యొక్క ఆలోచన విధంగా మేము డెవలప్ చేసుకుంటూ పోతా ఉన్నాము. ఎమ్మెల్యే గారిని విమర్శించే స్థాయి ఇది కాదు. క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి పనులు ఈరోజు కాంగ్రెస్ నాయకులు కామన్లో ఉన్న వార్డులలోనే ఎక్కువ పనులు జరుగుతున్నాయి. మరి అందుకొరకు మీరు జీర్ణించుకోలేవు. మీకు వార్డులలో మరి డిపాజిట్ కూడా రావనే ఆలోచనతో ఏ విధంగా అడ్డుకోవాలనే కుతంత్రాలతో మీరు మాట్లాడుతున్నారు తప్పితే ఇది పద్ధతి కాదు. మరి హనుమంత్ గారు నిరూపించాలి, రేపు మాట్లాడినట్టు కాదు, లేకపోతే నేను బరువున నమస్కారాలు. పరిగి పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పథకాలను చూసి ఈ కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక మా మీద రేపు అభాండం ఇస్తున్నారు. అదేవిధంగా గతంలో నువ్వు రామ్మోహన్ రెడ్డి గారు నువ్వు గెలిచిన 5 సంవత్సరాలు పరిగి పట్టణాన్ని ఏం అభివృద్ధి చేసినావు, పరిగి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేసినావు. నువ్వు ఏం అభివృద్ధి చేయలేకనే నీ పట్టణ ప్రజలు నేను ఓడగొట్టారు. నువ్వు అసమర్థమైన ఎమ్మెల్యే ఒక లీడర్ నువ్వు. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు టీఆర్ఎస్ మా పరిగి ఎమ్మెల్యేని మా పట్టణంలో మా మున్సిపల్ చైర్మన్గా మాకు అవకాశం ఇచ్చారు. మేము అభివృద్ధి చేస్తున్నామని. అదేవిధంగా పరిగి పట్టణంలో మా
పురపాలక శాఖ మంత్రి గారు కేటీఆర్ కలిసి మా ఎమ్మెల్యే గారు మహేష్ అన్న 15 కోట్లు తెచ్చి పరిగి పట్టణాన్ని అభివృద్ధి పరంగా చూస్తుంటే మీరు జీర్ణించుకోలేకనే మా మీద లేనిపోయిన అభండాలు వేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. కబ్బడ్డారు ధర్నా చేస్తూ ఆ నరం లేని నాలుక ఏ విధంగా తిరిగితే ఆ విధంగా మాట్లాడడం అనేటటువంటిది చాలా జాగ్రత్త వహించవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సిడిఎంఏకి వెళ్ళి నర్సరీల పేరుతో 55 లక్షల ఫ్రాడ్ జరిగిందని నిన్న ఏదో ఆరోపించడం జరిగింది. 5 నర్సరీలు పరిగి మున్సిపల్ అభివృద్ధి కోసం కొత్తగా అయినటువంటి మున్సిపల్ కోసం సిడిఎంఏకి వెళ్ళి కలెక్టర్కి వెళ్ళి కేటాయించినటువంటి నర్సరీలో 8 లక్షలు మాత్రమే వాడడం జరిగింది. దాని గురించి మీరు క్లారిటీ సమాచారం తెలుసుకోండి. ఏదో ప్రజలకు ఏది చెప్తే అది నమ్ముతారు, మేమేదో 10 మంది వచ్చి ముంగట కూర్చొని మాట్లాడితే నమ్ముతారు అనేటువంటి ధోరణిలో పోకండి. మీరు ఇంకొక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, నీకేం పని, మున్సిపాల్కి రానికే ఎమ్మెల్యే గారికి ఈడేం పని, పైసల కోసం వస్తున్నాడు అని అంటే ఆయన కొత్తగా అయినటువంటి. నాగర్ కర్నూలు జిల్లా పాలెం గ్రామంలో జరిగిన బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్రావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు, ఎమ్మెల్సీ రామచంద్రరావు, నాగర్ కర్నూలు ఇన్ఛార్జ్ దిలీపాచారి, తాడూరు, బిజినపల్లి, తిమ్మాజిపేట, నాగర్ కర్నూలు, తెలకపల్లి మండలాల కార్యకర్తలు పాల్గొన్నారు. यतो व्रतानि वच्यते इन्द्रस्य युज्यस्यकाः पश्यन्ति सूर्यः दिने परमं पदं हर्याभ्यानन्दरायाय सर्वस्तोमोर्विरात्र उत्तमहर्भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति घोषयत् संवदन्ते वदन्ते वदन्ते सहराज्ञा यस्मै यस्मै करोति करोति ब्राह्मणस्तकं राजन् पारयामसि प्रत्याशनप्राप्ति नवीन पर्व के लिए नवीन प्राण चाहिए, नवीन प्राण के लिए नवीन प्राण चाहिए। स्वर्ग छू गया सरल, दिशा दिशा पुकारती साधना करो सफल, दिशा दिशा पुकारती। विष्णु धर्माणि पश्यदा यतो व्रतानि वच्यते इन्द्रस्य युज्यस्यकाः। నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహడ్ గ్రామానికి చెందిన లావణ్య ఆత్మహత్య చేసుకుంది. కేతేపల్లి పోలీస్ స్టేషన్లో లావణ్య తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా నల్గొండ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రణయ్ లావణ్యలు ప్రేమ వివాహం చేసుకున్నారని, వరకట్నపు వేధింపులతోనే ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా నిందితుడిని శిక్ష పడే విధంగా చేస్తామని డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. లావణ్య మృతి పట్ల జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీశ్వరరెడ్డి, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్పందించలేదని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాళ్ళ మేనమామ సిఐ అని రవి ఎస్ఎన్సీ అని అతను నాటకం ఆడిపిస్తుండు. నా కోడలికి న్యాయం జరగాలి. నా కోడలు బీదాళ్ళు, మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం సార్. నా కోడలికి న్యాయం జరగాలి. కేసీఆర్ కి దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరికి జగదీష్ గారికి దండం పెడుతున్నా, ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యేలకు దండం పెడుతున్నా సార్. నా కోడలు హింసించి చంపిండు. ఆ బాధ నాకు తెలుసు సార్. నాకు చెప్పుకునే సార్, తల్లిదండ్రి కూడా చెప్పుకోపోయే సార్. నా కోడలికి న్యాయం జరగాలి. అతనికి శిక్ష పడాలి. మరణ శిక్ష వేస్తారా? లేకపోతే అతను నా కోడలు లేక మందు పోసుకొని చనిపోతాడా? అతను కూడా నా కోడలు లాగానే చనిపోవాలి. అప్పుడు
న్యాయం జరుగుతుంది నా కోడలికి. అందరూ నా అట్లాంటి నా కోడలు అట్లాంటి ఆడపిల్లలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సార్. దాని మీద కేతపల్లి పిఎస్లో మనం కేసు రిజిస్టర్ చేసాం. ఇంక్వెస్ట్ కంప్లీట్ చేసి కూడా బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ముద్దాయిలను కూడా అతను కూడా సన్ రైజ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు భర్త. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి అందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో మై హోమ్స్ సిమెంట్స్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకోవడంతో రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు న్యాయం చేయాలంటూ ఆందోళన చేశారు. మహిళలని కూడా చూడకుండా పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లారని, తమకు న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తామంటూ రైతులు నినాదం చేశారు. మైనింగ్ తో తమ పొలాలు, ఇండ్లు నాశనమవుతున్నాయని, క్వారీలు తవ్వడంతో పెద్ద పెద్ద శబ్దాలతో భయభ్రాంతులకు గురవుతున్నామని తెలిపారు. ఇండ్లకు పగుళ్లు వస్తున్నాయని, మై హోమ్స్ సిమెంట్ తమ గ్రామాలకు చేసిందేమీ లేదన్నారు. జిల్లా కలెక్టర్ తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. చెప్పిన దాంట్లో 19 రిప్రజెంటేషన్స్ డిఫరెంట్ ఆఫీసెస్లో వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చినాక వాళ్ళు కొందరు మాట్లాడడంతో పాటు రైటింగ్లో ఇచ్చారు, కొందరు నార్మల్గా రైటింగ్లో ఇచ్చారు మాట్లాడకుండా. అవి దాదాపు 55 రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. వీటన్నిటిని కూడా క్రోడీకరించి పబ్లిక్ ఒపీనియన్ని మేము ఏందమ్మా చెప్పు. మైనింగ్ పక్కనేనండి 4 ఎకరాల మేడం చెప్పండి మేడం మేడం చెప్పండి మేడం చెప్పండి చెప్పండి పక్కనే ఉందమ్మా మా భూమి. పోలీసులు సార్ మీడియం తీసుకొని సార్ కొంచెం తీసుకొని చెప్పేసుకొని ప్రధాన అంశాలు మరోసారి. బీజేపీని చూస్తే కేసీఆర్ కు భయమేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్య. నల్గొండ జిల్లాలోని గట్టుపల్లి మండలంగా ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష. హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షుడు డికే అరుణ. జనగామ జిల్లా జఫర్గంజ్ మండలంలో చెక్ డ్యాం కు శంకుస్థాపన. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం. పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు ఇంచెమూరి వెంకటయ్య. సమగ్ర సమాచార శ్రాంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.